జై భీమ్ జై మూలవాసి బహుజన్ ముక్తి పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోలకృష్ణ. ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా బహుజన్ ముక్తి పార్టీ తరఫున జిల్లా తరఫున జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మన అంబేద్కర్ గారు వర్ధంతుల సందర్భంగా అందరూ వచ్చి దండలు వేయడం, కానీ మనకు నిజమైన ఆశయాలు ఎన్నో అవమానాలు అవహేళనలు భరిస్తూ మన కోసం, మన జాతి కోసం బడుగు బలహీన వర్గాలు ఇంకా అవమాన పడకూడదు భవిష్యత్తులో చెప్పేసి తీవ్రంగా ఆలోచించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకి నిర్మించి ఆ రాజ్యాంగం ద్వారా మన హక్కులు సాధించుకోవాలని చెప్పేసి తీవ్రంగా కృషి చేసిన హామీలలో ప్రథముడిగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మనకి ఓటు హక్కు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వయసు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలని తీవ్రంగా కృషి చేసింది. ఆ ఓటు హక్కు ద్వారానే బహుజనులంతా కలిసి బహుజన రాజ్యం సాధించుకోవాలి. ఆ బహుజన రాజ్యాధికారం ద్వారానే మన బహుజనులను అవమానాలు అవహేళనలను నశించిపోతాయని భావించి ఆయన కలలు కనడం జరిగింది. ఆ కలలుగా మనం నెరవేర్చాలంటే ఏం చేయాలా? మన ఓటు మనం వేసుకొని మన బహుజన రాజ్యం మనం సాధించుకున్న నాడే మన హక్కులు మనకు వస్తాయి. అటువంటి ఓట్లు వేసేటప్పుడు ముక్కకి చుక్కకి అమ్ముడు పోయి వేసి తర్వాత వర్ధంతుల జయంతులకు వచ్చి దండేసి మేము హక్కులు కావాలా, మా హక్కులు మేము సాధించుకోవాలా అంటే అది ఎక్కడ సాధ్యం అవుతుంది? అందుకనే ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలారా, మనందరం మన ఓటు మనం వేసుకున్న నాడే మనకి నిజమైన బహుజన రాజ్యాధికారం వస్తుంది. బహుజన రాజ్యాధికారం వచ్చిన నాడు తప్ప ఈ అగ్రకుల చేతిలో ఉన్నంత కాలం రాజ్యాధికారం మన హక్కులు మనకి మన హక్కులు మనం సాధించుకోలేము. కాబట్టి ఈ బహుజన పార్టీ ఒక వేదికగా ఉంది బహుజనుల హక్కుల కోసం పోరాడడానికి. బహుజన సిద్ధాంతం నచ్చిన వాళ్ళంతా ఇందులో చేరి మన హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. జై భీమ్ జై